ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని వారికి తగిన బుద్ధి చెప్పి తీరుతామని జలదంకి మండల టీడీపీ కన్వీనర్ పులుగుంట మధుమోహన్ రెడ్డి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు జయచంద్ర రెడ్డి, టీడీపీ ఉదయగిరి నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు పూనూరు భాస్కర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు కరియావుల అప్పల నాయుడు హెచ్చరించారు. కావలి పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు వారు మండలంలోని టీడీపీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జలదంకి మండలంలోని గట్టుపల్లి రెవెన్యూ పరిధిలో 98 ఎకరాల మామిడి తోపును సదాశివరావు, తలసిల నరసింహారావు అనే వ్యక్తులు కొన్నారని తెలిపారు. అయితే దానిలో 88 ఎకరాలు సదాశివరావు అనే వ్యక్తిది కాగా 8 ఎకరాల 96 సెంట్లు తలసిల నరసింహారావు పేరు మీద ఉన్నట్లు తెలిపారు. అయితే 30 ఎకరాలు తలసిల నరసింహారావుకు అగ్రిమెంట్ రాసి ఉంది అంటూ వారి ఇద్దరి మధ్య భూ వివాదం తలెత్తిందని ఆ ఇరువురు ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూలలో చెప్పుకున్నట్లు తెలిసిందన్నారు. అయితే ఆ తోటలో కాపును ఎమ్మెల్యే కాకర్ల కోయించుకున్నారని సదాశివరావు నిందారోపణలు చేయటం మంచి పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉన్నత విద్యను అభ్యసించి ఎన్ఆర్ఐగా సెటిల్ అయ్యి ప్రజాసేవ చేయటం కోసం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు అందించారన్నారు. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బును పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తుంటే మామిడి తోటలో పండ్లు కోయించాల్సిన దుస్థితి ఆయనది కాదని, స్థాయిని మరచి మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. మామిడి తోటలో భూ వివాదం ఉంటే అది మీరు తేల్చుకోవాలని, అలా కాకుండా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సదాశివరావుకు వెనుక కొందరు వైసీపీ నేతలు ఉండి మాట్లాడుస్తున్నారని, వారికి కూడా బుద్ధి చెప్పి తీరుతామని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు మునగాల వెంకటేశ్వర్ రెడ్డి, ఉన్నం రవి, జాజుల శివరామయ్య, కంచర్ల వినోద నాయుడు, బడే వెంకటేశ్వర్లు రెడ్డి, సెట్టిపల్లి శ్రీనివాసులు, గునుపాటి బాబుల్ రెడ్డి మరికొంతమంది సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సదాశివరావు గారు ఆ తర్వాత నువ్వు 2 కేసులు మా పోలీస్ శాఖకి ఇచ్చావు. వాళ్ళ నాని మీద, అక్కడ ఉండే కొంతమంది ఆ గ్రామంలో కొంతమంది మనుషుల మీద నువ్వు ఇచ్చిన 2 కేసులు ఏం న్యాయం చేయలేదని చెప్తున్నావు. కాదు, నీకు అక్కడ నీ 2 కేసులు ఎఫ్ఐఆర్ చేసి ఉన్నారు. అది చట్టం తన పని తను చేసుకుపోతుంది. దానికి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇంకా మనం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇక్కడికి వచ్చాం. మేము వచ్చిన వివరణ కంటే ముందు మీకు మా ఎమ్మెల్యే గారు జూలై 6, 2024 ఒక ప్రెస్ మీటింగ్లో ఈ ఉదయగిరి నియోజకవర్గంలో నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి అవినీతికి పాల్పడితే వాళ్ళను ఉపేక్షించేది లేదు, సహించేది లేదని చాలా క్లియర్గా 1కి 2 సార్లు పత్రికాముఖంగా చెప్పాడు. అటువంటి వారు ఎటువంటి కార్యకలాపాలు చేసుకున్నా మాకు కానీ, మా తెలుగుదేశం పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదని మాకు 1కి 10 సార్లు మా ఎమ్మెల్యే గారు వివరణగా ఇచ్చినారు. ఆ తరువాత ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా మండలంలో దరిదాపు ఒక 2000 నుంచి 3000 ఎకరాల దాకా పశ్చిమ గోదావరి జిల్లా కానీ, కృష్ణా కానీ ఆ జిల్లాల నుంచి వచ్చి రామరపాడు, గట్టుపల్లి, చింతలపాలెం, చోడవరం, తిమ్మసోదరుని గ్రామాల్లో పొలాలు కొనున్నారు వాళ్ళు. కానీ అందరం గత 30 సంవత్సరాల నుంచి కూడా మేమందరం ఐక్యంగా, వారికి మాకు ఎటువంటి విభేదాలు లేవు, మాకు అసలు గొడవలుగా కూడా ఉండేవి కాదు. కానీ ఇటీవల ఒక సదాశివరావు, పశ్చిమ గోదావరి జిల్లా ధర్మాజిగూడ అనే ఒక వ్యక్తి, తలసిల నరసింహారావు, కృష్ణా జిల్లా నాగాయలంక అనే వ్యక్తులు ఇద్దరి మధ్య వివాదాలు ఏర్పడి దాన్ని అనవసరంగా మా పార్టీకి, మా ఎమ్మెల్యేకి చుట్టారు. వాళ్ళు మా నియోజకవర్గంలో ఓటర్లు కాదు, వాళ్ళకి మాకు సంబంధం లేదు. కానీ దాని పూర్తి వివరాల్లోకి వెళుతూ పూర్తి వివరంగా కూడా మీకు చెప్పదలుచుకున్నా. దాని మీద నేను క్లియర్గా వివరంగా కూడా ఇస్తాను. ఈ ధర్మాజిగూడ సదాశివరావు, తలసల నరసింహారావు అనే ఇద్దరు వ్యక్తులు ధర్మాజిగూడలో 2017 నుంచి 2019 వరకు ఇటుకరాయి బట్టీల వ్యాపారం, బ్రాందీ వ్యాపారం, లిక్కర్ వ్యాపారం ఈ 2 కలిసి నిర్వహించారు. అక్కడ వారికి ఆర్థిక లావాదేవీలు తగాదాలు పడి, కుటుంబ కలహాలు ఈ విధంగా పడి అక్కడి నుంచి వారిద్దరి మధ్య తేడాలు వచ్చినాయి. వారు మళ్ళా 2019 నుంచి
2023 వరకు వాళ్ళు ఈ తోటలో ఒక మామిడి తోటలో 80 ఎకరాలు సదాశివరావుకి 8 ఎకరాల 96 సెంట్లు నరసింహరావు అనే ఇద్దరు వ్యక్తులకు ఉన్నాయి. కానీ ఈ నరసింహరావు అనే వ్యక్తి నేను నా ఆర్థిక లావాదేవీలు వ్యాపార లావాదేవీల్లో నువ్వు నాకు నగదు ఇవ్వాలని వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి, సదాశివరావు మధ్య నరసింహరావు గారి మధ్య. కానీ 2022 నుంచి నరసింహరావు మొన్న విజిల్లో వాళ్ళిద్దరూ ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళిద్దరు కూడా ముందు సదాశివరావు నేను ప్రెస్ మీట్ గురించి మీకు వివరంగా వివరిస్తాను. ఆయన ఏం చెప్పాడంటే, ఈరోజు జర్నలిస్ట్ క్లబ్లోకి వచ్చిన పత్రికా విలేకరులందరికీ, జలదంకి మండలం నుంచి వచ్చిన 17 పంచాయతీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఉదయగిరి శాసనసభ్యులైనటువంటి కాకర్ల సురేష్ మీద ధర్మాజాగూడెం నుంచి వచ్చిన ఆయన ఒక ఆయన, కృష్ణా జిల్లా నుంచి వచ్చిన ఆయన ఒక ఆయన, వీళ్ళిద్దరూ వాళ్ళ వ్యక్తిగత లావాదేవీలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళు చూసుకోలేని కానీ ఇక్కడికి వచ్చి పొలాలు కొని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటా ఉదయగిరి ఎమ్మెల్యే గారి మీద నిందలేయటం మటుకు మంచి పద్ధతి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందువల్లంటే వాళ్ళు 2017-19 దాకా బ్యాందీ షాప్ వ్యాపారాలు చేసుకున్నారు. తర్వాత పొలాల్లో షేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు ఆ పొలాలు షేర్లు పెట్టుకున్నప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు పెట్టుకొని వాళ్ళకి ఏదైనా ఉంటే చేసుకోవాలి. ఒకసారి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాడని చెప్తున్నాడు. ఆయనే వచ్చినప్పుడు నీ అడ్రస్ అది ఇచ్చిపో, నేను తర్వాత లోకల్ లీడర్లతో మాట్లాడి చెప్తానన్నాడు. ఎమ్మెల్యే గారికి మేము విన్నవించాం, సార్ అది మనకు సంబంధించింది కాదు, మన ఏరియాది కాదు, వాళ్ళు అక్కడ ఏమేమి వ్యాపారాలు చేసుకున్నారు మనకు తెలీదు, పొలాలు ఉండే మాట వాస్తవం అని చెప్పాం. నీ తోటలో మామిడికాయలు కోసపోయారు, ఇంకోటి కోసపోయారు, ఎమ్మెల్యేకి ఏం సంబంధం? నువ్వు ఇన్ని రోజుల నుంచి ఏడు ఉండవు, నువ్వేమన్నా ఈ ఊళ్ళో ఓటరుగా ఈ మండలం ఎప్పుడన్నా ఏమైనా కనపడ్డావా? అలాంటి వ్యక్తి నువ్వు మా ఎమ్మెల్యే గారి మీద నిందాపరులు చేయడం సరైన పద్ధతి కాదు. మేము కూడా చెప్తున్నాం, ఇక నుంచి ఎమ్మెల్యే గారి మీద కానీ వాళ్ళిద్దరు ఎవరైనా సరే వచ్చి మాకు ఎమ్మెల్యే గుండా ఎమ్మెల్యే పోలీసు వాళ్ళకి చెప్పి మా పనులు ఆటంకాలు కలిగించేయని కానీ మాట్లాడితే జలదంకి మండలం తరఫున ప్రతి ఒక్కరం కూడా ప్రతిఘటించి దానికి తగ్గ తీవ్ర పరిణామాలు చవిచూస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.